అందరికీ నమస్కారం. కథల వల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ కథా చిత్రం పార్ట్ 56 విందాం. బ్యాక్ సీట్లో స్పృహ తప్పి పడిపోయిన వైషు వైపు మోహంతో కూడిన చూపుతో చూస్తూ ఆమెను తన రెండు చేతుల్లోకి తీసుకుని కార్ డోర్ వేసి కారాగిన ప్రదేశానికి కాస్త దూరంలో ఉన్న గుహ వైపు నడిచాడు లింగ. అది తన అడ్డా అవ్వడంతో ఎటువంటి భయం లేకుండా గుహలోనికి నడిచాడు. బయటకు చూడ్డానికి అదొక గుహ అయినా లోపల మాత్రం ఇంటిని తలపించే విధంగా ఉంది. గుహలోపల ఒక చిన్న బెడ్, దాని పక్కనే ఒక టేబుల్, దానిపై బెడ్ ల్యాంప్, ఆ పక్కనే మంచినీళ్ళు తినడానికి కాస్త ఫుడ్ సర్దిపెట్టున్నాయి. స్పృహలో లేని వైషుని బెడ్ మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి గుహ ముఖద్వారం వద్ద రేకులాంటి తలుపడ్డు పెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చి కారులోకి కూర్చుని ఏమీ తెలియని వాళ్ళ మళ్ళీ ఫంక్షన్ వెన్యూకి తిరిగి వెళ్ళిపోయాడు. ఫంక్షన్ అయిన తర్వాత అందరికీ వీడ్కోలు చెప్పి బయటకు వచ్చిన సత్య లింగాని పిలిచి ఇంటికి పద అంది. సరే అమ్మా అని లింగా కార్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాడు. ఫంక్షన్లో తీసుకున్న ఫొటోస్ని ఇన్స్టాలో అప్లోడ్ చేస్తూ వైషుని ఇంటి దగ్గర డ్రాప్ చేసావా అని అడిగింది సత్య. ఆ మాటకి ఏంటమ్మా అన్నాడు వెనక్కి తిరిగిన లింగ. అదే మా కోడలు వైషుని ఇంటి దగ్గర డ్రాప్ చేసావా అంటున్నానంది ఫొటోస్ని అప్లోడ్ చేస్తూనే. ఆ మాటకి లింగ ఆశ్చర్యంగా చిన్నమ్మాయి గారు లోపల ఫంక్షన్లో లేరా అమ్మా అన్నాడు. అంతే. అతని మాట కులిక్కిపడిన సత్య ఏంటి ఏమంటున్నావు అంది చేస్తున్న పని నాపి. అదే చిన్నమ్మగారిని నేను డ్రాప్ చేయడం ఏంటమ్మా, మరి మీతోనే కదా ఉన్నారు అన్నాడు భయం ఆందోళన కలగలిపిన గొంతుతో. నాతో ఉండడం ఏంటి, ఇందాకనే తలనొప్పిగా ఉంది ఇంటికి వెళ్తానని నాతో చెప్పి బయటకు వచ్చేసింది కదా, నువ్వు తను చూడలేదా అంది కంగారు నిండిన గొంతుతో. అవునమ్మా, నేను చిన్నమ్మగారిని చూడలేదు, నేను మన కారొద్దే ఉన్నాను, అమ్మాయి గారు నా వద్దకు కూడా రాలేదన్నాడు అమాయకంగా చూస్తూ. లింగా చెప్పింది విన్న సత్యకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. వైషు కనపడడం లేదని తెలియగానే ఆమె మెదడు మొద్దుబారిపోయింది. అందుకే ఏం చేయాలో తెలియక పిచ్చి చూపులు చూస్తూ ఉంటే అమ్మా చిన్నమ్మగారి ఫోన్కి కాల్ చేయండి అని సలహా ఇచ్చాడు లింగా. అవును, అదే చేయాలనుకుంటూ చేతులు వణుకుతుండగా వైషు ఫోన్కి కాల్ చేసింది సత్య. కానీ వైషు ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంటే ఆమెలో అంతకంతకు భయం పెరిగిపోతోంది. భయంగా నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ వైషు ఫోన్కి కాల్ చేస్తూనే ఉంది. కానీ ఎంత చేసినా వైషు ఫోన్కి కాల్ కలవకపోవడంతో ఇక ఈ విషయం వీరికి చెప్పి తీరాలనుకుని వీరికి కాల్ చేసింది. మొదటింకే కాల్ అటెండ్ చేసిన వీర్ చెప్పమ్మా ఫంక్షన్ ఎలా జరిగింది అన్నాడు. ఫంక్షన్ ఫంక్షన్ అంటూ చెప్పిందే చెప్తుంటే ఆమె గొంతులోని కంగారు, ఆమె పలిగే పదాల వరుస వింటూ ఏమైందమ్మా, నువ్వు వైషు ఓకే కదా అన్నాడు. వైషు వైషు కనపడడం లేదంది ఒక్కసారిగా ఏడ్ చేస్తూ. వాట్, వైషు కనపడకపోవడం ఏంటి అంటూ నడుపుతున్న కారును రోడ్ మీదే ఆపేసి ఏమంటున్నావమ్మా, వైషు కనపడడం లేదా, కానీ మీ ఇద్దరు కలిసే కదా ఫంక్షన్కి వెళ్ళారు అన్నాడు కంగారుగా. మేమిద్దరం కలిసి వెళ్ళిన మాట నిజమే, కానీ మధ్యలో తనకి తలనొప్పిగా ఉందని చెప్పి ఇంటికి వెళ్ళిపోతానంటే సరే అని పంపాను. కానీ తను లింగాతో ఇంటికి వెళ్ళలేదంట, అసలు తను లింగాను కలవను కూడా కలవలేదంట అంది ఏడుస్తూనే. తల్లి బాధను అర్థం చేసుకున్న వీర్ సరే నువ్వు ఏడవకు, తను ఒకవేళ క్యాబ్లో ఇంటికి వెళ్ళి ఉంటుంది, నేను ఫోన్ చేసి చూస్తానన్నాడు. నేను ఆల్రెడీ తనకు కాల్ చేశాను, నాట్ రీచబుల్ అని వస్తుందంది. అవునా, ఒకవేళ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. సరే ముందు నువ్వు ఇంటికి వెళ్ళి చూడు, నేను కూడా ఇంటికే వస్తున్నానంటూ ఫోన్ కాల్ కట్ చేసి ఇంటివైపు కారును పోనిచ్చాడు వీర్. తల్లితో అలా అన్నాడే కానీ తనకు కూడా గుండెల్లో భయంగానే ఉంది. ఆ భయం వల్లే కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఒక పక్క డ్రైవ్ చేస్తూనే ఇంకో పక్క వైషు ఫోన్ కాల్ చేస్తున్నాడు. తల్లి చెప్పినట్టుగా కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో వైషు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని అనుకుంటూ కారును రాకెట్ కన్నా వేగంగా ముందుకు పోనిస్తున్నాడు. ఇంటికి చేరిన సత్య ఇంట్లో కూడా వైషు లేకపోవడం గుర్తించి హాల్లో సోఫాలో కూర్చుని ఏడుస్తోంది. ఆమె పక్కనే లింగా చేతులు కట్టుకుని నిలబడున్నాడు. అంతలో స్పెషల్ క్లాస్ నుండి ఇంటికి వచ్చిన రేణు ఏడుస్తున్న తల్లిని చూసి కంగారుగా పరుగున ఆమెను చేరి ఏమైంది మా అంది భయంగా. అది వైషు అంది సత్య. వదినకేమైంది వదినా అంటూ అటు ఇటు చూసి పెద్దగా పిలుస్తుంటే
చిన్నమ్మగారు కనపడడం లేదండి అన్నాడు లింగ. వాట్, కనపడడం లేదంటే అంది పెద్దగా. అది అంటూ అప్పటి వరకు జరిగిందంత వివరంగా చెప్పాడు లింగ. అలా ఎలా జరిగింది? తన ఇంటికి వెళ్తాననేగా చెప్పింది అన్నాడు అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న విష్ణు. ఏమండి అంటూ భర్తను చేరి అతని గుండెల మీద తలపెట్టుకుని ఏడుస్తోంది సత్య. ఏడుస్తున్న భార్యను ఓదార్చుతూ, నువ్వు కంగారు పడుకో, బహుశా తలనొప్పి ఎక్కువగా ఉంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళుంటుంది, వచ్చేస్తాదిలే అన్నాడు. తను చెప్పేది అబద్ధమని తనకు అనిపిస్తున్నా కూడా. లేదండి, అలా వెళ్ళుంటే కనీసం ఫోన్ చేసైనా చెప్పేది, లేకపోతే ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉండేదంది బాధగా సత్య. అవుననుకో, కానీ అంటుండగా, ఫంక్షన్ బయట సీసీ కెమెరాలు ఉండే ఉంటాయిగా, ఒకసారి చెక్ చేసి చూస్తే అంది రేణు. ఆ మాటకి అక్కడ సీసీ కెమెరాలు లేవు కాబట్టే నా పని ఇంత ఈజీ అయింది అనుకున్నాడు మనసులో లింగ. అది సరే, నువ్వు అక్కడే ఉన్నావుగా, ఒకవేళ వదిన ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిందేమో చూసావా అంది రేణు లింగ వైపు తిరిగి చూస్తూ. నేను అక్కడే ఉన్నాను, కానీ నేనైతే చిన్నమ్మ బయటకు రావడం చూడలేదు రేణమ్మ అన్నాడు అమాయకంగా ముఖం పెట్టుకుని లింగ. లింగ వైపు చూసిన విష్ణు, సరే నువ్వు వెళ్ళి బయట ఉండన్నాడు. సరే సార్ అంటూ రేణు వైపు ఒకసారి చూసి, జస్ట్ మిస్, అది ఉండాల్సిన స్థానంలో నువ్వు ఉండాల్సింది. ఏం చేస్తాం, నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకుంటూ బయటకు కదిలాడు లింగ. లింగ రేణు వైపు చూస్తూ బయటకు నడుస్తుండడం వల్ల ఎదురుగా వస్తున్న వీరిని చూసుకోక గుద్దుకున్నాడు. తను గుద్దుకున్న లింగ వైపు కనీసం చూడనైనా చూడకుండా కంగారుగా లోపలికి నడిచాడు వీర్. అమ్మయ్య అనుకుని బయటకు నడిచాడు లింగ. అక్కడే ఉండి అందరినీ గమనిస్తూ అన్నీ వింటున్న ఆకారం పీడ విరగడైంది. అది నా వీరిని వదిలిపోయింది, లేకపోతే నేనే నా చేతులతో తను చంపేసి ఉండేదని అనుకుంటుండగా అమ్మా అంటూ అరుస్తూ లోపలికి వచ్చిన వీర్ వైపు చూసింది. వీర్ స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ, మా వైషు ఎలా కనపడకుండా పోయింది, నువ్వు చెప్పేది నిజమేనా, అక్కడంతా చూసావా అన్నాడు. ఇంటికొచ్చాక వైషు ఇంట్లో లేకపోవడం గుర్తించిన నేను ఫంక్షన్లోనే నిమ్మికి కాల్ చేసి వైషు గురించి ఎంక్వైరీ చేయించాను. నిజంగానే వైషు 2 గంటల ముందే ఫంక్షన్ హాల్ నుండి బయటకు వెళ్ళిపోయిందంట. తర్వాత ఏమైందో తెలియదని చెప్పింది నిమ్మి అంది ఏడుస్తూనే. నువ్వేడవకు, నేను కమిషనర్ గారితో మాట్లాడతానన్నాడు విష్ణు. అవును, అదే కరెక్ట్, నేను కూడా ఈ లోపు నా ఫ్రెండ్కి తెలిసిన డిటెక్టివ్తో మాట్లాడతానంటూ రేణు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను ఒకసారి ఫంక్షన్ వెన్యూకి వెళ్ళి చెక్ చేసి వస్తాను, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అంటూ వీర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విష్ణు కమిషనర్ గారితో మాట్లాడొచ్చి బాధగా సోఫాలో కూర్చున్న భార్య భుజం మీద చేతిని వేసి నిమురుతూ, కంగారు పడుకో, ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడాను, అతను ఎలా అయినా మన వైషుని కనిపెడతానన్నారన్నాడు. తను క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే నాకు అదే చాలండి అంది సత్య భర్త భుజం మీద తలవాల్చి. ఫంక్షన్ వెన్యూకి వెళ్ళిన వీర్ ఆ ప్రదేశమంతా పరిశీలించి సీసీ కెమెరాలు కూడా చెక్ చేశాడు. సీసీ కెమెరాలు ఓన్లీ ఫంక్షన్ హాల్ మరియు దాని బయట మాత్రమే ఉన్నాయి, పార్కింగ్ ప్లేస్లో లేవు. కాబట్టి వైషు పార్కింగ్ ఏరియా వైపు వచ్చే వరకు మాత్రమే కెమెరాలు కనిపిస్తోంది, తర్వాత కనపడలేదు. కెమెరాల వల్ల ఏ క్లూ దొరక్కపోవడంతో నిస్సహాయంగా వెనుతిరిగిన వీర్ నేరుగా అచ్యుతింటికి వెళ్ళాడు. రాత్రి 11 అవుతుండగా డోర్బెల్ మోగేసరికి ఎవరొచ్చుంటారు అనుకుని వెళ్ళి తలుపు తీసిన సుభద్ర ఎదురుగా నీళ్లు నిండిన కళ్ళతో నిలబడిన వీరిని చూస్తూ, అల్లుడు గారు మీరిక్కడా అందా ఆశ్చర్యంగా. అది అత్తయ్య, వైషు ఏమైనా ఇక్కడికి వచ్చిందా అన్నాడు వీరు లోపలికి చూస్తూ. సుభద్ర అల్లుడు గారు అండంతో అటుగా వచ్చిన అచ్యుత్, అరే బాబు నువ్వేంటి ఇక్కడ, మా వైషు కూడా వచ్చిందా అన్నాడు ఆనందంగా వీరు వెనుకగా చూస్తూ. ఆ మాటకి వైషు కనపడడం లేదు మావయ్య అన్నాడు వీరు గద్గద స్వరంతో. ఏంటి, వైషు కనపడడం లేదా అంటే అన్నారు ఇద్దరు ఒకేసారి. వారి ప్రశ్నకు అంతవరకు జరిగిందంతా వివరించి చెప్పాడు వీర్. వీర్ చెప్పింది విన్న ఇద్దరు బాధతో కన్నీళ్లు పెట్టుకుని, అయితే ఇప్పుడు మా వైషు ఎక్కడున్నట్టు అన్నారు. అదే తెలియడం లేదు, కానీ ఖచ్చితంగా వైషు ఎక్కడుందో తెలుసుకుని తీరుతానంటూ అక్కడ నుండి వెనుతిరిగాడు వీర్. టైం 12 అవుతుండగా బంగ్లా నుండి బయటకు వచ్చిన లింగ తన స్కూటర్ మీద ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్య ఇంటికి కాకుండా వైషుని దాచుంచిన ప్రదేశం వైపు వెళ్ళాడు.
రేణు ఫ్రెండ్ ద్వారా ఏర్పాటు చేసిన డిటెక్టివ్ ఒక పక్క, కమిషనర్ ఒక పక్క వైషు కోసం గాలింపులు చేపట్టారు. సమయం గడుస్తున్నా కూడా వైషు జాడ తెలియకుండా పోతోంది. అయినా వారి వారి ప్రయత్నాల్లో వారున్నారు. గుహలోకి ప్రవేశించి గుహ ముఖద్వారాన్ని రేకుతో మూసేసి లోపలికి నడిచాడు లింగ. అప్పటికే వైషుకు పట్టిన మత్తు కొంచెం కొంచెంగా వదులుతోంది. అయినా కూడా ఆమె కళ్ళు తెరిచే ఓపిక లేక అలానే బెడ్ మీద ఉండిపోయింది. బెడ్ మీద ఉన్న వైషు వైపు ఆశగా చూస్తూ ఆమెను చేరిన లింగ వైషు నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను తన వైపు తిప్పుకొని వైషు ఒంటి మీద ఉన్న పైటను తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక్కసారిగా ఏదో గాలి వేగంగా కొట్టినట్టుగా లింగ అల్లంత దూరం ఎగిరి కింద పడ్డాడు. కొద్ది నిమిషాల ముందు వైషు జాడ తెలియక నడి రోడ్డు మీద కారు ఆపి కిందకి దిగి రోడ్డు మీదకి వచ్చిన వీర్ వైషు కనపడడం లేదన్న బాధను తట్టుకోలేక పెద్దగా అరుస్తూ కారు బ్యాలెట్ని గట్టిగా తన్నాడు. వీర్ పక్కనే ఉండి అతని బాధను చూస్తున్న ఆకారానికి బాధగా అనిపించింది. తను ప్రేమించిన వీరిని వదిలి ఈ లోకం నుండి వెళ్లే ముందు తన ఆత్మ కూడా ఇలానే బాధపడింది. ఆ విషయం గుర్తొస్తుంటే ఆ నల్లటి ఆకారం కళ్ళు చెమ్మగిల్లాయి. బాధగా వీరి వైపు చూసి, నేను తప్పుగా ఆలోచించాను వీర్. వైషు లేకపోతే నువ్వు నావాడివి అవుతావు అనుకున్నాను, కానీ నువ్వు కూడా నాలా అయిపోతావు అనుకోలేదు. లేదు, నువ్వు ఇలా బాధపడుతుంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదు. ఎలా అయినా నీ వైషుని నేను వెతికి తీసుకొస్తాననుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆకారం. అంతవరకు తను ఇబ్బంది పెట్టిన చేతులు తన నుండి దూరం అయ్యేసరికి కాస్త రిలీఫ్ అయిన వైషు కళ్ళు తెరవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నా తన వల్ల కావడం లేదు. ఎగిరిపడ్డంతో గోడ గుద్దుకున్న లింగ రక్తం కక్కుకుంటూ చుట్టూ చూస్తూ ఎవరా నన్ను కొట్టింది అన్నాడు గట్టిగా. అది గుహ అవ్వడం వల్ల తన మాటలు తనకే రీసౌండ్లో వినిపించేసరికి అసహనంగా చుట్టూ చూస్తూ, ధైర్యం ఉంటే ముందుకొచ్చి చూడు, నీ అంతు చూస్తానన్నాడు లేని ఓపుని తెచ్చిపెట్టుకుని గోడ పట్టుకుని లేచి నిలబడుతూ. చుట్టూ చూసి అక్కడ తను తప్ప ఇంకెవరూ లేరని నిర్ధారించుకుని మరెవరు నన్ను వెనక్కి నెట్టారు అని ఆలోచిస్తూ పెదవులకున్న రక్తాన్ని షర్ట్తో తుడుచుకుని వైషు వైపు కదిలాడు. కానీ ఒక్కడుగు ముందుకు వేశాడో లేదో 10 అడుగులు వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇందాకట్లాగే గోడకు కొట్టుకుని కింద పడ్డాడు. మళ్ళీ రక్తం వాంతులు చేసుకుంటూ భయం భయంగా చుట్టూ చూస్తూ, ఎవరు మీరు, కళ్ళకు కనపడండి అన్నాడు కాస్త వణుకుతున్న గొంతులో. అయినా కూడా ఎవరు సమాధానం ఇవ్వకపోయేసరికి విసుగు చెందిన లింగ ఎలాగోలో లేచి నిలబడి, మీకు నా గురించి తెలియదు, నాకు కోపం వస్తే నేను ఏం చేస్తానో తెలుసా అంటూ నోట్లో మాట నోట్లో ఉండగానే గాల్లో పైకి తేలుతున్నాడు. గాల్లో తేలుతూ, ఎవరిది నన్ను ఇలా చేస్తోంది అంటూ భయంతో గుడకలు మింగుతూ చుట్టూ చూస్తున్న అతని ముఖం ముందుకు సడన్గా ఒక ఆకారం దూసుకురావడంతో 2 కళ్ళు గట్టిగా మూసుకున్నాడు ఆకారం చూసి జడుచుకుని. లింగ కళ్ళు మూసుకోవడం చూసిన నల్లటి ఆకారం హహహా అని పెద్దగా నవ్వుతూ, ధైర్యం ఉంటే నీ ముందుకు రమ్మని చెప్పావు కదరా, మరి తీరా వస్తే అలా కళ్ళు మూసుకుని దాగుడు మూతలు ఎందుకు ఆడతావు అంద ఆకారం. ఆమె రూపానికే కాదు ఆమె గొంతుకు కూడా జడుచుకున్న లింగ గాల్లో ఉండగానే ఫ్యాన్ తడిపేసుకున్నాడు. అది చూసిన ఆకారం, నన్ను చూసే ధైర్యమే లేని నువ్వు కోపం వస్తే నన్ను ఏదో చేస్తానన్నావు, ఇప్పుడు చెయ్యి అంటూ అతడి ముఖం మీదకు మళ్ళీ వెళ్ళింది. తన కళ్ళు మూసుకున్నా ఎవరో బలంగా తన ముఖం మీద గాలి వదలడం గుర్తించిన లింగ ఆ ఆకారం ఇప్పుడు తన కళ్ళెదురుగా ఉందని అర్థం చేసుకుని వణికిపోతూ, నన్నేం చెయ్యకు అన్నాడు బెదురుగొంతుతో. అవునా, నిన్నేం చెయ్యకూడదా? మరి నువ్వు మాత్రం నీ చేతుల్లో చిక్కిన ఎందరో అమాయకమైన ఆడవాళ్ళు ఇలానే ప్రాధేయపడితే జాలి దయ లేకుండా వారి మాన ప్రాణాలను హరించావే, మరప్పుడేమైంది నీ ఈ భయం అంది క్రూరమైన నవ్వుతో. ఆమె మాటలు ఒక్కొక్కటి వింటుంటే లింగకు తన ఫ్యూచర్ అర్థమైపోతుంటే, నేను చేసింది తప్పే, నా తప్పుకు నేను ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా ప్రాణాలు మాత్రం తీయకన్నాడు కళ్ళు మూసుకుని. ప్రాణాలు తీయొద్దా? సరేరా, నేను నీ ప్రాణాలు తీయను, నువ్వే నా ప్రాణాలు తీసే అన్నా కూడా తీయను, సరేనా అంటూ లింగ ముఖాన్ని కప్పుకున్న చేతులను దూరం చేస్తూ వాడి ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని ఉంచింది. అంతే, ఇంచు దూరంలో ఉన్న నల్లటి ఆకారం యొక్క వికృతి రూపం చూడగానే లింగకు గుండాగినంత పని అయింది. దాంతో ఎగూపిరి తీసుకుంటూ ఆమె వైపే చూస్తున్నాడు అతను. అంతలో తన శరీరంలో ఉండే అవయవాలు ఒక్కొక్కటి
తన నుండి దూరం అవుతున్నట్టుగా అనిపిస్తుండడంతో తన శరీరం వైపు చూసుకున్నాడు. తన శరీరం నుండి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు ఒక్కొక్కటి ఎడంగా జరుగుతుంటే నొప్పికి తట్టుకోలేక పెద్ద పెద్దగా అరుస్తున్నాడు లింగ. కళ్ళు తెరవలేని స్థితిలో ఉన్న వైషు అదంతా తన చెవులతో వినగలుగుతోంది. వింటున్న మాటలు, అరుపులను బట్టి అక్కడ ఏం జరుగుతుందో కూడా అంచనా వేయగలుగుతోంది. తనను వాడి బారి నుండి కాపాడడానికి నందిని వచ్చిందని తెలుసుకున్న వైషు కళ నుండి కన్నీళ్లు నేలజారాయి ఆనందంతో. అరుస్తున్నవాడి అరుపుల్ని పట్టించుకోకుండా, నువ్వు కూడా ఇలాగే కదా ఆడపిల్లల ఒంటి నుండి వారి బట్టలు దూరం చేస్తావు అంటూ వాడి 2 చేతుల్ని లాగి దూరంగా విసిరేసింది ఆకారం. ఆ నొప్పిని భరించలేక లింగ గిలగిల్లాడుతున్నాడు. వాడి బాధను చూసిన ఆకారం ముఖంలో నవ్వొచ్చి చేరింది. వాడి కళ్ళు పట్టుకొని ముందుకు లాగుతూ, ఈ కళ్ళతోనే కదా ఆడవారి అంగంగాన్ని చూసి ఆనందపడ్డావంటూ కళ్ళు పీకి నోట్లో వేసుకుని బఠానీల వల్లే కరకరా నమిలి బయట కుమ్మేసింది. కళ్ళు ఊడిపోవడం వల్ల లింగ ముఖమంతా రక్తసిక్తమైంది. అయినా కూడా వాడి మీద జాలి కలగని ఆకారం, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వడిగినట్టుగా నీ ప్రాణమైతే తీయడం లేదుగా అంది వెటకారంగా నవ్వుతూ. ఈ నొప్పి కన్నా నా ప్రాణం పోవడమే మంచిది. ప్లీజ్ దయచేసి నన్ను చంపేయండి. నన్ను చంపి ఈ బాధ నుండి నన్ను విముక్తుని చేయండి అంటూ ప్రాధేయపడుతున్నాడు లింగ. నువ్వు అన్నట్టుగా చచ్చిపోవడమే బెటర్ ఈ బాధ కంటే. కానీ మరి నీ చేతుల్లో మానాన్ని కోల్పోయి జీవోత్సవాల్లో బ్రతుకుతున్న వారు కూడా ఇలానే అనుకుంటుంటారేమో కదా అందదోలా చూస్తూ. ఆ మాటకి లింగ ఏడుస్తూ, అవును, నేను చేసినవన్నీ పెద్ద పెద్ద పాపాలే, అందుకు శిక్షగా నన్ను చంపేసే, కానీ ఇలా బ్రతుకుండగానే చిత్రహింసలు పెట్టకన్నాడు ప్రాధేయపడుతూ. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. అలానే మన కథల వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.